సింసుబా వృక్షం మీద నుండి చూస్తుంటే అశోకవనం అంతా స్పష్టంగా కనిపిస్తుంది. ఋతుభేదం లేకుండా అన్ని చిగురుటాకులతో, మొగ్గలతో, పూలతో, పండ్లతో అలరారే లతా తరువులే. ఎదురుగా ఒక ప్రసాదం కనపడింది. అది 1000 స్తంభాలతో కైలాసగిరిలా ఉంది. పగడాల మెట్లతో, బంగారు వేదికలతో, మణి, మాణిక్య, కెంపు, పద్మరాగాలతో తాపడమై ఆకాశాన్ని అంటుతూ శోభలీనుతుంది. ఆ ప్రసాదం పక్కనే ఒక సింసుబా వృక్షం కనపడింది. తీక్షణంగా చూస్తూ తన దృష్టిని ఆ సింసుబా వృక్షం కిందకు చూశాడు హనుమ. శుక్లపాడ్యమి నాటి చంద్రరేఖ వలె ఉపవాసాలతో కృషించిన దీన వదనంతో మలిన వస్త్రధారిణి అయి రాక్షసి జన పరివృతయే పొగ కమ్మిన అగ్నిజ్వాల వలె కుజగ్రహ పీడితమైన రోహిణి నక్షత్రంలా క్రూర మృగాల మధ్య ఆడు లేడిలా నల్లత్రాచు వంటి జడతో పచ్చని వస్త్రం ధరించి ఉన్న విశాలమైన నయనాలను చూశాడు. అదే చంద్రవదనం, అదే భ్రూమధ్యం, అదే దేహకాంతి. పద్మదళనయన, బింబాధర, నియమనిష్టలతో ఉన్న తాపసి. అన్నీ శ్రీరామచంద్రుల వారు చెప్పిన ఆనవాలే. కళ్ళు చెమర్చాయి. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు హనుమ. అశోకవనం అంటే శోకం లేనిదని అంటారే, ఈ తల్లి శోకసంద్రంలో ఈ అశోకవనం చిగురుటాకులా వణుకుతున్నదే. అయినను ఆ దానవ శిల్పి మయుడు, అతని అన్న నమూచి కలిసి నిర్మించిన ఆ సౌధము, ఈ అశోకవనము శోకం లేకుండా ఎలా చూడగలవులే. ఈ రాక్షస శిల్పి మయుడు ముందు యుగాలలో ఎటువంటి మయసభను నిర్మించి పెను యుద్ధాలకు దారి తీయునో. కృంగి కృషించి రాక్షస కాంతల పహారాలో బెదిరిన కళ్ళతో, దేవతా కాంతితో ప్రకాశించే ఈ తల్లి ఖచ్చితంగా జగన్మాత జానకీదేవిని అని ఆనందపడసాగాడు హనుమ. ఫ్రెండ్స్, ఫాలో ద నెక్స్ట్ వండర్ఫుల్ వీడియో. జై శ్రీరామ్, జై హనుమాన్.